ఈరోజు నీళ్లన్నీ ఉన్నాయి. అందుకే ఈ సంవత్సరం ముందుగానే వ్యవసాయ కార్యక్రమాలు ప్రారంభించాం. ఈరోజు మనకు పోలవరం పూర్తి అవుతా ఉంది. ఆ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, నేను గాని ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయి ఉంటే, తెలుగుదేశం అధికారంలో 2019లో గెలిచుంటే ఇప్పటికి పోలవరం జాతికి అంకితమయ్యేది. ఈరోజు రాయలసీమకు నీళ్లు వస్తున్నాయంటే పోలవరం వల్ల మీకు నీళ్లు వస్తున్నాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కృష్ణా డెల్టాకు మనం కృష్ణా వాటర్ వాడడం లేదు, పోలవరం నీళ్లు వాడుతున్నాం. 120 టీఎంసీ నీళ్లు అక్కడ వాడి అక్కడి నుంచి రాయలసీమకు మిగులు నీళ్లు ఇక్కడ ఇస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో ఒకటే హామీ ఇస్తున్నా, 2021-22లో ఒక్కసారి మీరు ఆలోచిస్తే, నేను డయాఫామ్ వాల్ పూర్తి చేసి 20 అప్పట్లోనే 2020కి నీళ్లు ఇవ్వాలని ఆలోచించాం. పోలవరం అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్ర రైతాంగం, ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక పెద్ద వరం. గోదావరిలో ఈరోజు నీళ్లు 2000 టీఎంసీ సముద్రం లేకపోతున్నాయి.